హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. గాయస్, ఈరోజు మనం మంచు విష్ణు వర్సెస్ యూట్యూబర్ల మధ్య జరిగిన వివాదం గురించి, అసలు ఏంది ఏమైంది అనేది, ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ వివాదం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది, దాని ప్రభావం ఎలా ఉంది, భవిష్యత్తులో ఈ సోషల్ మీడియా మరియు సెలబ్రిటీల సంబంధం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఈ వివాదం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. సోషల్ మీడియా పెరుగుదలతో సెలబ్రిటీల జీవితం ప్రజలకు మరింత చేరువైంది. యూట్యూబర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించి సెలబ్రిటీలపై విమర్శలు చేసే కంటెంట్ తయారు చేయడం మొదలుపెట్టారు. మంచు విష్ణు గతంలో కొన్ని సినిమా పరాజయాలు మరియు వ్యక్తిత్వంపై విమర్శలతో నెగిటివ్ ఇమేజ్ ఎదుర్కొన్నారు. కొంతమంది యూట్యూబర్లు మంచు విష్ణు నటన, సినిమా ఎంపికలు మరియు వ్యక్తిత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ విమర్శల్లో కొన్ని వ్యక్తిగతంగా ఉంటూ కించపరిచేవిగా ఉండటంతో వివాదం మరింత సీరియస్ అయింది. అసలు ఈ వివాదం తీవ్రత ఎలా ఉందంటే, సోషల్ మీడియాలో ఒక యుద్ధమే జరుగుతుంది. మంచు విష్ణు అభిమానులు మరియు యూట్యూబర్ల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఓటమి గెలుపు ఆట మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తరపున మాట్లాడుతూ తాము మద్దతిస్తున్న వారిని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వివాదం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ఇతర ప్రముఖులు మరియు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. కొంతమంది సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల వివాదం మరింత ఆకర్షణగా అయ్యింది. ఈ వివాదం తీవ్రతకు చేరినప్పుడు మంచు విష్ణు కొంతమంది యూట్యూబర్లపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ యూట్యూబర్లు ఇంకా ఎక్కువగా మా యొక్క స్వేచ్ఛాభావ ప్రకటనపై మమ్మల్ని తొక్కేస్తున్నారనే ఉద్దేశంతోన వీళ్ళు ఇంకా తీవ్రతరంగా వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం ఇంకా ఎక్కువైంది. ఈ వివాదం సమాజంలో సెలబ్రిటీల పట్ల మరియు ప్రజల అభిప్రాయాలను మరింత తీవ్రం చేసింది. సెలబ్రిటీలను విమర్శించడం సరైనదా కాదా అన్న ప్రశ్నపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వివాదం తర్వాత సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా మధ్య కొత్త సమతుల్యత అవసరం అవుతుంది. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఇమేజ్ ను మరింత జాగ్రత్త నిర్వహించడం ప్రారంభిస్తారు. యూట్యూబర్లు కూడా తమ కంటెంట్ పై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. గాయస్, ఏదేమైనా మంచు విష్ణు మరియు యూట్యూబర్ల మధ్య ఈ వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కీలక మలుపు. ఈ వివాదం సోషల్ మీడియా శక్తిని, సెలబ్రిటీల పబ్లిక్ ఇమేజ్ పై ప్రభావాన్ని మరియు ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభావితం చేసింది. భవిష్యత్తులో సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా మధ్య ఒక సున్నితమైన సమతుల్యత అవసరం. అలాగే ఈ వివాదం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా అనేది మనం చెప్పలేం. జస్ట్ వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో ఈరోజు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.